డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో చాలా మంది మహిళలకు కూడా ఇంటి నుంచే వ్యాపారం చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఒక రకంగా సపోర్ట్ ఇవ్వాలి అని. కానీ ఇంట్లో చేసుకుందాం అంటే స్పేస్ ఉండదు, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే డబ్బు ఉండదు, కానీ వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఓకే. సో ఇలా ఆలోచించే వాళ్ళకు కూడా ఎలాంటి డబ్బులు పెట్టకుండా ఇంట్లో స్పేస్ లేకున్నా కూడా ఒక వ్యాపారం చెయ్యాలి అనుకునే వాళ్ళకి, అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఇలాంటి ఏం లేకున్నా కూడా ఒక వ్యాపారాన్ని మనం మొదలు పెట్టొచ్చు అంటారా సార్? ఇంటి నుంచే మొదలు పెట్టచ్చమ్మా. ఇది యాక్చువల్ చూస్తే టెక్నాలజీ ప్రోడక్ట్ లాగా ఉంటుంది. సామాన్య మహిళలు కూడా 10th క్లాస్ చదివి, ఇంటర్మీడియట్ చదివి కొంచెం ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వాడటం మొదలుపెట్టి, వాట్సాప్లో స్టేటస్ మొదలుపెట్టి ఏ మహిళ అయినా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు జనరల్గా కామర్స్ బిజినెస్ గురించి ఇన్నుంటాం మనం. ఓన్లీ ఏదన్నా ప్రొడక్ట్స్ మనం ఉంటే మన ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని మనం కామర్స్ పోర్టల్స్లో అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనం పెట్టుకుంటాం. సో ఎవరైనా ఆర్డర్లు వస్తే వాళ్ళకి మనకి వస్తాయి, ఆ ఆర్డర్ని మనం పంపిస్తాం. సో దానికి కొంత టెక్నాలజీ అన్న కొంత అవసరం అవుతూ ఉంటుంది. దాన్ని చాలామంది మహిళలు చేసుకుంటున్నారు. కాకపోతే అక్కడ డబ్బులు కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ అనే బాగా పాపులర్ ఒక మెథడ్ వచ్చిందనమాట మార్కెట్లో. ఎలా చేయొచ్చు దీన్ని? సో డ్రాప్ షిప్పింగ్ అంటారు దీన్ని. సో డ్రాప్ షిప్పింగ్ అంటే ఏమీ లేదు, మనం ఏమి పైసా పెట్టుబడి పెట్టట్లేదు, ఎక్కడ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, తర్వాత మనకి ఏ ప్రొడక్ట్ మీద ఎక్స్పర్టైజ్ కూడా అవసరం లేదు. ఓకే, ఎవరైనా చేయొచ్చు. కొంచెం టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. అదే నేను చెప్పాను కదా, ఈ మధ్యకాలంలో ఎవరైతే వీళ్ళు అయ్యారో, తర్వాత ఇప్పుడు కొంతమంది మహిళలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే కొన్ని రకాల వస్తువుల్ని, అంటే సపోజ్ బట్టలు కానీ, రకరకాల యాపరల్స్ కానీ, ఇంట్లో వాడే వస్తువులను కానీ, ఈ ఐటమ్స్ని వీళ్ళు హోల్సేల్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఆల్రెడీ వీళ్ళు తీసుకుని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుని, అంటే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కూడా తెలియని మహిళలు ఉన్నారు. జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే ఆ ప్రోడక్ట్ని ఎవరైనా అడిగితే వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుని సప్లై చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. కాకపోతే దాన్ని డ్రాప్ షిప్పింగ్లో అది మాన్యువల్ ప్రాసెస్. ఈ డ్రాప్ షిప్పింగ్ మెథడ్లో 2 రకాలు ఉన్నాయి అన్నమాట, మాన్యువల్, ఆటోమేటిక్. మాన్యువల్ ప్రాసెస్లో ఏంటంటే మనం ఇప్పుడు రకరకాల సైట్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి సైట్స్లో ఏదో ఒక సెగ్మెంట్ ఫస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నో రకాల సెగ్మెంట్ ఉంటాయి కదా, హోమ్ సెగ్మెంటు, తర్వాత ఫుడ్ సెగ్మెంటు, తర్వాత యాపరల్ సెగ్మెంటు, అట్లా ఎన్నో సెగ్మెంట్స్ ఉంటాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్, ఇట్లా చాలా ఉంటాయి కదా. మనం ఏదో ఒక సెగ్మెంట్ని ఎన్నుకోవాలి ఫస్ట్. సో వీళ్ళు చేసే సెగ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక సపోజ్ క్లాత్స్ పెట్టుకున్నారనుకోండి, ఉమెన్ సంబంధించిన యాపరల్స్ కానీ ఏదైనా పెట్టుకున్నారనుకో, ఆ ఐటమ్స్ని 1-2 ఐటమ్స్ని తీసుకోవటం, వాటిని వాళ్ళు స్టేటస్లో పెట్టుకోవటం, స్టేటస్ నచ్చిన వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇంకొంచెం కొంతమంది ఏం చేస్తున్నారంటే, నార్మల్ సప్లయర్స్తో మాట్లాడుకుని, తెలిసిన సప్లయర్స్తో మాట్లాడుకుని, గుజరాత్లోనే ఎవరితో మాట్లాడుకుని, లేకపోతే లోకల్ సప్లయర్తో మాట్లాడుకుని చేసేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆ రిస్క్ కూడా తీసుకోకుండా అమెజాన్ లాంటి చోట వీళ్ళు చూసుకోవటం, తర్వాత ఆ ప్రోడక్ట్ని వీళ్ళు తెప్పించుకోరు, స్టాక్ ఎన్నో చూసుకోవాలి. దీనిలో ఏంటంటే స్టాక్ ఎంత ఉందో చూసుకుంటారు, ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు స్టాక్ లేని దాన్ని మనం పెట్టేసి ఆర్డర్ వస్తే వాడు సప్లై చేయలేకపోతే మనం ఫెయిల్ అవుతాం కదా. స్టాక్ ఎంత ఉందో చూసుకుని దాన్ని ఆర్డర్లో పెట్టుకుని అమెజాన్కి డెలివరీ అడ్రస్ కస్టమర్ది ఇచ్చేస్తారు. అక్కడ చిన్న మాన్యువల్ ప్రాసెస్లో ఉన్న చిన్న రిస్క్ ఏంటంటే, కస్టమర్ ఒకసారి మన దగ్గర తీసుకున్న తర్వాత ఇతను అమెజాన్ నుంచే తెప్పించాడు అనే తెలిసిపోయే టైంలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట దీనిలో. అంటే మన ఓన్ బ్రాండ్ బిల్డ్ కాదు దానిలో. మాన్యువల్ ప్రాసెస్లో ఒక వన్ టైం ప్రాఫిట్ వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే మనం 300 రూపీస్, 150 రూపీస్ చూసాం మనం, దాన్ని మనం 300 రూపీస్ ఆఫర్ ఇచ్చాం, ప్రోడక్ట్ వెళ్ళిపోయింది. అవతలాడు రేపు పొద్దున్న చెక్ చేసుకున్న తర్వాత, అమెజాన్లో ఇంకో చోట చెక్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువ తీసుకున్నామని తెలుస్తుంది. సో ఈ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్ ప్రాసెస్లో కవర్ చేసింది డ్రాప్ షిప్పింగ్ మోడల్లో. సో దీనిలో ఏంటంటే ఒక 4-5 ప్రాసెస్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి. అసలు ఏ బ్రాండ్ చేసుకోవాలి అంటే ఏ సెగ్మెంట్లోకి వెళ్ళాలి మనం.
నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకటే సెగ్మెంట్ చేయాలని లేదు, మనం 10 రకాల సెగ్మెంట్లు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం మైండ్ సెట్ ఒక సెగ్మెంటే చేద్దామా, ఒక సెగ్మెంట్లో ఒక ప్రోడక్ట్ చేద్దామా, లేదంటే ఒక సెగ్మెంట్లో అన్ని ప్రొడక్ట్స్ చేద్దామా, లేదంటే 5-6 రకాల సెగ్మెంట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ చేద్దామా, మళ్ళీ 5-6 రకాల సెగ్మెంట్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేద్దామా, దీన్ని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. మనకి ఉన్న సర్కిల్లో ఎలాంటి ఆడియన్స్ ఉన్నారు, మనకి ఎలాంటి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది, మనం ఎటువంటి చేయగలుగుతాం. సో ఈ ప్రాసెస్లో, ఆటోమేషన్ ప్రాసెస్లో కానీ డ్రాప్ షిప్పింగ్ మోడల్లో ఇన్వెస్ట్మెంట్ లేదంటాం. కానీ ఇన్వెస్ట్మెంట్ దేనికి పెట్టాలంటే మనం డిజిటల్ మార్కెటింగ్లో పెట్టాలి. ఎలాగైతే సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కానీ మెటాలో కానీ వీటిలో మనం పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీనిలో ఒక 5 ప్రాసెస్లు ఉన్నాయనగా ఫస్ట్ ప్రాసెస్ మైండ్ సెట్ క్లియర్ చేసుకోవటం. 2, ఏ సోర్స్ నుంచి మనం ఐటమ్ తెప్పించుకోవాలి, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో ఏంటంటే ఇప్పుడు రోటోస్పేస్ అని ఒక సైట్ ఉంది. సో వాటిలో నుంచి మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి. తర్వాత దానిలో ఏంటంటే మనం ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ని మనం మెటా లైబ్రరీ అనే దానిలో అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అంటే ఆ ప్రొడక్ట్స్ మార్కెట్లో నిజంగా ట్రెండ్ ఉందా, ఆ రేట్లు ఉన్నాయా, అందులో వాళ్ళు పెట్టిన రేట్లు ఉన్నాయా, ఇవన్నీ మనం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో ఏంటంటే ఇంక 3వ ప్రాసెస్ ఏంటంటే మనకంటూ ఒక సోషల్ మీడియా ప్రజెన్స్ ఉండాలి కదా. అంటే ఒక వెబ్సైట్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, ఫేస్బుక్ పేజ్ కానీ, అంటే మనం ఏదైతే ప్రొడక్ట్స్ని ఉన్నామో ఆ ప్రొడక్ట్స్ని మనం ఏ ప్రొడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసామో ఆ ప్రొడక్ట్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో దానికి మనకి పేజీ ప్రెజెన్సెస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి మార్కెటింగ్ చేయాలి. మనం అనుకున్నాం యాక్చువల్లీ ఈ 3వ ప్రాసెస్లోనే బ్రాండ్, ఇప్పుడు మనకు కనుక మన ఓన్ బ్రాండ్తో వెళ్ళాలనుకో, సో అక్కడ అవకాశం ఉంటుందన్నమాట. అంటే కస్టమర్కి తెలియకుండానే మన ఓన్ బ్రాండే మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే మనం వైట్ లేబుల్ బిజినెస్ అంటారు. సో వైట్ లేబుల్గా మనం పంపించినట్టే ఉంటుంది. షిప్మెంట్ చేసేది ఎవరు, ఎట్లాగో కొరియర్ వాళ్ళే కాబట్టి అవతల కస్టమర్కి ఎవరో అదే అమెజాన్ పంపించిందా, రోటోస్పేస్ పంపించిందా, లేదా ఇంకొకళ్ళు పంపించారా అనేది వాళ్ళకి తెలియదు. సో మన ఓన్ బ్రాండ్, మన ఓన్ బ్రాండ్ అంటే మన జిఎస్టీ రిజిస్ట్రేషను తర్వాత ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. మనకున్న దీన్ని బట్టి మొదట్లో చేసుకోకపోయినా జిఎస్టీ కానీ మిగతా అని చేసుకుంటాం. నెక్స్ట్ నేను చెప్పిన 4th ఏంటంటే మార్కెటింగ్. సో మార్కెటింగ్లో ఏంటంటే గూగుల్ SEO చేయించడం, SEM చేయించుకోవటం, మనమే నెమ్మదిగా నేర్చుకోవటం, తర్వాత సోషల్ మీడియాలో పెట్టుకోవటం, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఉపయోగించుకోవటం, ఇన్స్టాగ్రామ్లో ఉపయోగించుకోవటం, యూట్యూబ్లో పెట్టుకోవటం, తర్వాత ఫేస్బుక్ పేజ్ పెట్టుకోవటం. ఇట్లా మనం చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆర్డర్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ జనరేట్ అవుతున్న ఆర్డర్స్ని మనం ఇచ్చుకుని 5th స్టేజ్లో ఏంటంటే ట్యాక్సేషన్. యాక్చువల్లీ జిఎస్టీతో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కస్టమర్కి మనం ఛార్జ్ చేసేది విత్ జిఎస్టీనే. ఇప్పుడు మనం బయట మనం తెప్పిస్తే ఒక 400 రూపీస్ ప్రోడక్ట్ 470 రూపీస్ అయిందనుకో, మనం కస్టమర్కి 600 ఛార్జ్ చేస్తున్నాం అనుకో, ఈ 470 ఇంక్లూడింగ్ జిఎస్టీ మనం కస్టమర్ ఛార్జ్ చేయాలి. మళ్ళీ 600 రూపీస్ మీద జిఎస్టీ ఛార్జ్ చేయకూడదు. మనం ఆ డబ్బులు మనకు మార్జిన్ మిగలాలంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కనుక ఉంటే మనకు ఆ డబ్బులు వెనక్కి తిరిగి వస్తాయి. అంటే చూస్తాక ఏంటంటే ఆటోమేషన్ ప్రాసెస్, ఇప్పుడు చాలామంది నేను చెప్పా కదా ఈజీ ప్రాసెస్ మాన్యువల్, ఆటోమేషన్ ప్రాసెస్ కొంచెం అనుకున్నా మనకి 1-to-1 కనుక మన దగ్గర కౌన్సిలింగ్ కనుక ఎవరన్నా రాగలిగితే వాళ్ళకి మనం దీన్ని ఇంకా డీటెయిల్డ్గా చక్కగా వాళ్ళని ఎలా ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు, వాళ్ళు ఎలా మనం చేయొచ్చు, వాళ్ళతో మనం డెమో చేయించి మనమే వాళ్ళది ఒక లాంచింగ్ చేసి కూడా వాళ్ళకి మనం చేయించగలము. సో దీంతో మనం ఎన్నో టెక్నిక్స్ మనం వాళ్ళకి ఇంకా నేర్పించగలుగుతాం. దీనిలో ఏంటంటే హ్యాపీగా ఒక 30-40 వేల నుంచి ఒక 1 lakh రూపీస్ పర్ మంత్ కూడా ఎర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మోర్ దెన్ దట్, అంటే స్కై ఇస్ ద లిమిట్. వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన క్యాంపెయిన్ ఎలాంటి సక్సెస్ అయ్యింది, కొన్ని బాగా వైల్డ్ ఫైర్ అవుతాయి. సో అలా కనుక అయితే తెలియదు మనకి ఏ ప్రొడక్ట్ ఎవరికి మార్కెట్లో ఉందో తెలియదు. సో 10 ప్రొడక్ట్స్ చేసినప్పుడు 1-2 ప్రొడక్ట్స్ కనుక అయినప్పుడు వాళ్ళు ఆ సెగ్మెంట్ని ఎన్నుకుంటారు అనమాట. సూపర్ సార్, గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.